రైతు సోదరులకు స్వాగతం. దేశంలో భిన్న పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మన గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. ఈ ఎల్నినో సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షం పడ్డ దగ్గర కుండపోత, క్లౌడ్ బరెస్ట్, వర్షం లేని దగ్గర చినుకుపడడం లేదు. నైరుతి ఋతుపవనాలు కూడా కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా ఉన్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు తీసుకురావడం లేదు. దేశంలో ఇప్పటికి కూడా 11% లోటు వర్షపాతం నమోదైంది. జూన్, జూలై ఈ 2 నెలల్లో దాదాపుగా 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 40 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. అది కూడా కొన్ని ప్రాంతాల్లో 70, కొన్ని ప్రాంతాల్లో 20-25 సెంటీమీటర్లు నమోదైంది. ఈ యావరేజ్ చేసినప్పుడు కూడా 11 సెంటీమీటర్ల లోటు వర్షపాతం చూపిస్తామని. దేశమంతా నైరుతి ఋతుపవనాలు విస్తరించినా కొన్ని ప్రాంతాల్లో బాగా బలహీనంగా అసమానంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి, ఆ పక్క జిల్లాలోనే కరువు. ఇలాంటి పరిస్థితులు కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. ఒక జిల్లాలో మంచి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి, పక్క జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వేడి, ఉక్కపోత పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, టెంపరేచర్స్ వేసవిని తలపిస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఇక ఇన్సాట్ డిఎస్ శాటిలైట్ పంపించిన పిక్చర్స్ని కనుక మనం పరిశీలిస్తే 4వ తేదీ నుంచి జూన్ 4 నుంచి ఇప్పటి వరకు దేశంలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 39.5 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇక శాటిలైట్ పిక్చర్స్లో పశ్చిమ మధ్య భారతదేశంపై దట్టమైన మేఘాలు ఇప్పటికే ఆవరించి ఉన్నాయి. గంగా సింధు మైదాన ప్రాంతాలు, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో మాత్రం కొంచెం వీక్గా ఉన్నాయి. గుజరాత్, దాని పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రమైన కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక వాయువ్య భారతదేశంలో ఋతుపవనాల కదలికలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇక ద్రోణి ప్రభావంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో కొంత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఇక తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 3వ తేదీ నుంచి ఋతుపవనాలు పుంజుకునే అవకాశం ఉంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఋతుపవనాలు చురుగ్గా మారుతూ ఉన్నాయి. దక్షిణం వైపు కూడా ఇవి కదులుతూ ఉన్నాయి. ఇక సోమవారం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రాజస్థాన్లో మొత్తం మీద కొన్ని పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే వరదలతో సతమతమవుతూ ఉంటే ఉత్తరాదిలోనే మరికొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో, బెళగావి లాంటి ప్రాంతాల్లో వరదలు వస్తే ఆ పక్కనే ఉన్న జిల్లాలో కరువుతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీ ప్రాంతంలో సరైన వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.